నమస్తే అందరికీ. నేను భార్గవ్. ఉక్కు మహిళ ఈశ్వరమ్మ యాదవ్తో నేనున్నా. 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది ఈశ్వరమ్మ యాదవ్. ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే బిడ్డ. మీకు బాగున్నారా? బాగున్నా బిడ్డ. మీ ఛానల్కు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మొత్తం మీరే వైరల్ అవుతున్నారు సోషల్ మీడియాలో, చూసుకుంటుర్రా? అర్థమవుతుందా కనీసం? అంటే ఎంత వైరల్ అవుతున్నారు, ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నా జనాలు చెప్తున్నారు బిడ్డ. చెప్తున్నారా? ఎందుకంటే నాకు పురుసతు లేకుండా నాకు సంఘీభావం తెలిపేందుకు వందలాది మంది కాక వేలాది మంది వస్తున్నారు. మరి అందరికీ తెలుసు నేను చేసిన పనులు బట్టి, నేను తిరిగిన తిరుగుడు బట్టి వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, నన్ను గౌరవిస్తారు. వాళ్ళు ప్రతి కులమాత భేదం లేకుండానే నేను బతికిన, కులమాత భేదం లేకుండా నాకు సంఘీభావం తెలపనికి వస్తున్నారు. నాకు రోజు ఇట్లనే ఉంటారా మంది? ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇంటికి వచ్చి మద్దతు ఇస్తురా మీకు? రోజు అంటే వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే నేను అందులో పాల్గొని వాళ్ళకు మంచి చెడులు చెప్తా. కానీ ఎప్పుడు ఈ వందలాది మంది నా దగ్గరికి ఎందుకు వస్తారు బిడ్డ? అంతేనా? ఏదైనా పెద్ద పంచాయతీ ఉంటే 50 మంది 60 మంది 70 మంది వస్తారు. వాళ్ళకు సమర్థిద్ది వాళ్ళకు నాతో అయిన కాడికి ఏదన్నా ఫుడ్ మంచి నీళ్ళు తాపి నేను పంపిస్తాను. అంతే. సాధారణంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గరనో ఒక మంత్రి ఇంటి దగ్గరనో ఇంతమంది జనం ఉంటారు. ఈశ్వరమ్మ యాదవ్ ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఏం కాదు, ఇంతమంది ఎందుకు? బల నిరూపణ చూపించుకోవడానికి ఏంటి అసలు? నా అది చూపెట్టుకోవాలంటే ఇంకా వేరే రకంగా పోతుంది. అది నాకు అసొంటి బుద్ధులు నాకు లేవు. స్వచ్ఛందంగా నాకు బీసీ కులాలన్నీ నాకు ఏకమైనవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గౌడ్సులు నాకు ఎంతో మంది, నాకు కుప్పలాది మంది వస్తుంటే నేను ఎవరిని ఆపగలుగుతా బిడ్డ? నాకు సంఘీభావం నీకు వస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటే దానికి నేనేం చేయలేను. ఎందుకంటే నేను ప్రజల మనిషిని. నేను ఒక ఎమ్మెల్యేని కాదు, నేను ఒక ఎంపీని కాను. మరి ఎంపీని అయితే మీరు బయట ఉండుర్రి, ఎమ్మెల్యేని అయితే బయట ఉండుర్రి మరి అనేదాన్ని కూడా కాను. నా ఇంట్లోకి వచ్చే హక్కు వాళ్ళకు ఉన్నది, చేసే వాళ్ళకు ఉన్నది. అదే రకంగా ఇవాళ కూడా నాకు సంఘీభావం తెంపనీకి ఈ వేలాది మంది వస్తున్నారు. మీ కళ్ళతో చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? 40 సంవత్సరాల 40 సంవత్సరాల రాజకీయం చేస్తున్నా. కానీ రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు ఈశ్వరమ్మ గారు ఒక 5 రూపాయలు మా రాజకీయంతో సంపాదించలేదని తెలుసు. కానీ ఇక కడమదేమన్నా అంటే వాళ్ళకే వదిలిపెడతాను. ఇప్పుడు యాదగిరిగుట్ట పాలక మండలి మెంబర్గా మీరు ఎన్నికైన తర్వాతనే ఇట్లాంటి కుట్రలు స్టార్ట్ అయినాయి మీ మీద? పాలక మండలి నాకు రేవంత్ రెడ్డి గారు నన్ను తోడగొట్టిన అక్క లెక్క చూసి ముందు నుంచి అట్లనే చూస్తాడు, ఇప్పుడు అట్లనే చూస్తాడు, ఎప్పుడు అట్లనే చూస్తాడు. నాకు ఆ పాలక మండలిలో అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మా తమ్మినికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా నా వయసు అయిపోయింది కదా. ఎన్ని ఏళ్ళు ఉంటాయమ్మా మీకు? నాకు 83, 84 ఏళ్ళు. 83, 84 ఏళ్ళు ఉంటాయి. ఓకే. అందులో నా మన్మడు ఉన్నాడు. వాడిని బయటికి తెస్తామని నా మన్మన్ని వేసుకొని తిరుగుతున్న బిడ్డ ఈ 6-7 నెలల సంది. ఓకే. ఈ 6-7 నెలల సంది వీనికేం బాధ అవుతుందో మరి ఆయనకి ఏమవుతుందో నాకు తెలియదు. కానీ అంతా నేను అధిష్టానానికి చెప్పిన బిడ్డ నేను. అంతే. వాళ్ళే ఏదున్నా చూసుకుంటారు. 4 మాటలు గెలవనోడు 40 మంది ఎమ్మెల్యేలు నిలబడితే వాడు ఎన్నడేం పని చేసిండో అది కూడా చూపెట్టమని. వాడు చెప్తే ఎవరు 4 ఓట్లు ఇస్తారో అది కూడా చూపెట్టమని. వాడు నేను 30 ఏళ్ళ జెండా మోసినట్టే మోసినొచ్చు. నువ్వు ఏమిటికి మోసినావు? నీ సారదానికి మోసినావు. నువ్వేమన్నా ఆక్యుపై చేస్తానికి మోసినావు. ఏమిటికి మోసినావు? నువ్వు ప్రజలకు దిక్కెళ్ళి మోసినావా? ఆ జెండాను చూపెట్టుకొని కదా నువ్వు సంపాదించుకుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న చాలా సీనియర్ నాయకుడు అంట, 40 ఏళ్ళ చరిత్ర అని చెప్తున్నారు కదా, ప్రభాకర్ రెడ్డి సంథింగ్. ఇప్పుడు చూడు బిడ్డ, మా భర్త చనిపోయి 41 సంవత్సరం. వాడు నా భర్త చచ్చిపోయినప్పుడు నా కొడుకు 16 ఏళ్ళు నడుస్తుంది. నా కొడుకు కన్నా ఒక 50 సంవత్సరం పెద్ద. ఇక ఆడు గింత పిల్లగాడు ఉన్నప్పుడు రాజకీయం చేసాడు ఆవిడ. ఓకే. వింటున్నావా? మరి అది భగవంతునికే తెలియాలి, నాకైతే తెలియదు.
మళ్ళీ అన్నేళ్ళ సంది రాజకీయం పుట్టిందేంది, అది రాజకీయం చేసింది ఏందో మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు ఫ్లెక్సీలో ఫోటోలు లేనందుకేనా ఈ పంచాయతీ, లేకపోతే భవిష్యత్తులో ఈ మున్సూరాబాద్ డివిజన్లో ఈ కార్పొరేటర్ టికెట్ల కోసం జరుగుతున్న పంచాయతీ ఇది? నీ కొడుకు శివశరణ్ రెడ్డి అయినా ఆడు నా మన్మనసు ఉంటాడు. ఆడు నా చిన్న మన్మన్ కన్నా ఇప్పుడు నిలబెడతా అన్నాను కన్నా వాని వయసు తక్కువని, అయినా కానీ ఒక పోస్ట్ ఉంది కదా అని ఆ పిల్లవాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడని ఆయన పోటు వేసాడు. ఇప్పుడు కూడా మీరు అందులో వాట్సాప్లలో చూసినా తెలుస్తుంది. తండ్రి ఫోటో వేయలేదు అని ఆడు మంత్రవాదకు వస్తుండానో ఏమిటికో భగవంతుని తెలియాలి, నరసింహస్వామికే తెలియాలి. ఆడు ఇది కట్టి వచ్చిండు, ఆడు మేము ఇంట్లో ఉన్నాం. తెల్లాటాకలు చంపేసిండు వీడు అన్ని చంపేసిండు. ఆ చింపేసినవి కూడా 2 పోలీస్ స్టేషన్లలోకి వస్తాయి. అవి 2 పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినాము. ఏమన్నా ఒక మాట ఏమన్నా నోరు జారినామా మేము? అంత చిల్లర బతుకులు మేము బతకలే బిడ్డ. వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలలో మీ ఫోటోలు ఎప్పుడన్నా వేసిర్రా? ఒక్కనాడు కూడా నేను ఇన్ని పదవులు చేసినా ఒక్కనాడు కూడా నా ఫోటో పెట్టిన పాపాన పోలే. ఆ ఫోటో పెట్టడానికి అడగతాందుకు కూడా ఆయనకి అర్హత ఎక్కడిది బిడ్డ? నీ కొడుకు ఫోటో పెట్టినాం, నీది పెట్టడానికి నువ్వు అడగనికి నువ్వు అడుకొని బుచ్చగాడవా? నువ్వు అడిగేపించుకుంటావు అందుకో. నువ్వు వెయ్యాలన్నా కూడా అవసరమా? నేను మున్సిపాలిటీ కానప్పుడు నేను వార్డు అధ్యక్షురాలను చేసిన, మున్సిపాలిటీ వచ్చినాక మున్సిపాలిటీ అధ్యక్షురాలను చేసిన, కౌన్సిలర్గా చేసిన, నేను టీపీసీసీ జనరల్ సెక్రటరీని చేసిన. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చేసిన, నేను జిల్లా అధ్యక్షురాలను చేసిన. వింటున్నా బిడ్డ. తర్వాత మరి నేను ఎన్నో టెంపుల్లకు ఇప్పుడు 2 సంవత్సరాలు సుధీర్ రెడ్డి నాకు కర్మంగట్ టెంపుల్ చైర్మన్ ఇచ్చాడు. ఆయనకు మంచి పేరు తెచ్చిన, దేవుడికి మంచి సేవ చేసిన, నాకు తురుతున్నది. నేను వచ్చిన, నేను జాగాలు తీసిన, కబ్జలైనవి, ఇండ్లు తీసిన, నా ఆత్మకు తురుతుంది. ఆ స్వయంభూ దేవుని దగ్గర నేను స్వచ్ఛందంగా పనిచేసిన. మళ్ళీ ఇక్కడ నేను ఎన్ని దినాలు ఉంటున్నా అన్ని దినాల దాకా నేను 6-7 గుళ్ళకు నేను చైర్మన్. నాకు పండుగ పూట కూడా నాకు చేతనైతే లేదు బిడ్డ, మీరు ఉండుండ్రి, ఎన్ని గుళ్ళు తిరగాలని అంటే, అమ్మ నువ్వే ఉండాలి. ఇప్పుడు గౌడ సమాజ వర్గాన్ని కూడా తిట్టినట్టు బయట వైరల్ అవుతుంది కదా ఆడియో, అది మొత్తం ఏ ఆడియో? అది కావాలనే కుట్ర చేయడానికి చిత్రీకరించారు అంటుండగా. అన్నంత మాత్రంలో మీకు వాట్సాప్లో ఉంది బిడ్డ, నేను పెద్దగా చెప్పాను. అవును, అది రియల్ ఆడియోనే. ఇప్పుడు గౌడ సంఘాలను తిట్టింది, యాదవ్ సంఘాలను తిట్టింది, మొత్తం అందులో ఉన్నది కాబట్టి మధు యాక్షన్ తిట్టింది, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నది శివశరణ్ రెడ్డి నెంబర్ 3 అంటుండు కదా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు తర్వాత నేనే అంటుండగా 3వ వ్యక్తిని. ఇంకా రాహుల్ గాంధీకి చెప్పుకో, సీఎం రేవంత్ రెడ్డికి చెప్తావో చెప్పుకో అని అందులోనే ఉంది కదా బిడ్డ. ఇంకా నేను నోరుతోటి చెప్పాలి ఎందుకు? మరి ఆడు ఎంతమందిని తిట్టిండు. ఒక బీసీ నాయకుడు ఇక్కడ వస్తే మధు యాక్షన్ ఓడగొట్టినోడు వాడుగాడ. మధు యాక్షన్ ఓడగొట్టడంలో శివచరణ్ రెడ్డి పాత్ర ఉందా? ఉన్నది. ఎట్లా చెప్తున్నారు మీరు? అంటే ఎట్లా? మొత్తం వైరలే అవుతుంది కదా బిడ్డ. నేను 7 లక్షలు ఇచ్చి నేను ఈ పదవి కొనుక్కొచ్చుకున్నా. నన్నేవుడు వీక్తాడు. 7 లక్షల 7 కోట్ల 7 కోట్లు అంటారు బయట. 7 కోట్లు కరెక్టే. ఇది యూత్ అధ్యక్ష పదవి కోసం. అవును అంటున్నాడు. మరి 7 కోట్లు అంటే పార్టీ ఇచ్చి పైసలు తీసుకొని పదవులు అమ్ముకుంటుందా బిడ్డ? పార్టీని కూడా బదలాం చేస్తున్నావు కదా. అందుకే బిడ్డ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీ ఛానల్కు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మీరు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాను. హుజూరాబాద్ డివిజన్ లో మీ మనవన్ని పోటీ చేయాలని అనుకుంటారు కదా. అవును. శివచరణ్ రెడ్డి ఏమైనా అడ్డం పడుతుందా ఆ పోటీకి, ఆ టికెట్ రానికుండా? ఇప్పుడు అదే కుట్ర కదా బిడ్డ. ఇదంతా ఆ కుట్రతోటి ఇంత వయసు వచ్చింది. నేను ఆ నానమ్మ నేను వెనక ముందు ఒక 1-2 ఏళ్ళు ఎక్కువ తక్కువలు ఉండవచ్చు. అవును. నన్ను అనడం కారణం ఏంది బిడ్డ? ఏమిటి అన్నాడు బిడ్డ? లేనడన్నా ఏమన్నా అనుకున్నాం మా బిడ్డ? మేము వరుసలు పెట్టి పిలుచుకున్నాం. ఆడ ఉన్నోళ్ళు ఇంకా వేరే రెడ్డిలు కూడా ఉన్నారు. ఏమన్నా ఈశ్వరమ్మ గారు ఎన్నడన్నా ఎవరినన్నా ఏమన్నా అన్నదా?
మీరే కుట్ర చేస్తున్నాడు అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. నా మీద కుట్ర చేస్తున్నారు రాజకీయంగా అని చెప్పి. నీ మీద కుట్ర చేస్తే ఏమో ఎప్పుడో చేద్దాం, మాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు అవసరం నా మన్మని దేని కానీ నేను దింపుతున్నా బిడ్డ. ఓకే. అంటే రాజకీయం అంటే నీదా, నీ తాతదా, నీ అయ్యదా? రాజకీయంలోకి ఎవరన్నా రావచ్చు పోవచ్చు, నీకేం బాధరా? నీ ఇష్టం. 4 మాటలు నీకు పార్టీ అవకాశం ఇస్తే 4 మాటలు నువ్వు గెలవలేను. నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడు. నేను అంతా అధిష్టానాన్ని చెప్పిన బిడ్డ. నేను ఇప్పుడు 28 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి కదా. అవును. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఈ పంచాయతీ అవుతుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో. మళ్ళీ బీసీ అనే లైన్ వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా అనేది మా బీసీకి ఎవరికి ఇచ్చినా కానీ మేము సపోర్ట్ చేస్తాం బిడ్డ. వింటున్నా బిడ్డ? ఓకే. మేము ఇప్పటిదాకా వాళ్ళకే ఎవరికి వచ్చినా కానీ భుజ స్తంభాల మీద వేసుకొని ఎదుటోళ్ళతోటి మేము ఫైట్ చేసి గెలిపించిన ఈశ్వరమ్మ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు బీసీకి అవకాశం వచ్చినా నేను చేస్తాను, తయారున్నా. శివచరణ్ రెడ్డికి టికెట్ ఇస్తే సపోర్ట్ చేస్తారా? ఎట్లా అనుకుంటావు బిడ్డ నువ్వు? ఎట్లా పార్టీ కూర్చోబెడతారు, ఎంతసేపు పార్టీ కూర్చోబెడితే మా తమ్మికి ఎవరు రేవంత్ రెడ్డి అక్క నన్ను పానం చేస్తాడు కదా, ఆయన కడుపులో తల పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, తమ్మి నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చెయ్యనంటావు. నేను చెయ్యా, ఇంకెవరు నన్ను నిలబెట్టి నేను చేస్తా. ఓకే. లేకుంటే నీ ఇంట్లోకి నేను వచ్చి ఉంటా, నీ ఇంట్లోనే ఉంటా, ఒక బుక్కడు బువ్వ పెట్టు తమ్మి, ఈయనే ఉంటా అని చెప్తా. ఓకే. ఇక అంతకన్నా ఎక్కువ నేనేం చేయలేను బిడ్డ. ఎందుకంటే ఆయనకి ఎట్లా చేయమంటావు బిడ్డ నన్ను? అదే కదా. ఇంత రాజ్యమంతా ఇంత వైరల్ అయినాక ఇక ఆ గాడిదికి చేసిన దానికన్నా ఒక కుక్కకు సీట్ ఇస్తే ఆ కుక్కకు చేస్తా బిడ్డ. ఉట్టి నోరు లేని కుక్క చేయమని చేస్తా, దాన్ని గెలిపిస్తా. వింటున్నావు బిడ్డ? ఓకే. ఇక ఎందుకంటే నా మనసు బాధ పెట్టినోడు ఎవడు బాగుపడోడు ఆ నరసింహస్వామికే ఒప్పచెప్పిన. నేను మొత్తం నా బాధ అక్కడ చెప్పేసిన అధిష్టానాన్ని చెప్పి. మీనాక్షి నటరాజన్ కలిసిందా మిమ్మల్ని? కలిసింది. ఏమన్నారు, ఏం చెప్పారు అంటే ఏం మాట్లాడి? ఇక ఆమె చూసుకుంటుందని, ఆమెను కూడా సతాంచొద్దని. ఇప్పుడు మీ విషయంలో తప్పు జరిగిందని వాళ్ళు ఒప్పుకున్నారా? మీకు అన్యాయం జరిగిందమ్మా, వాళ్ళు మాట్లాడింది రాంగే అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఒప్పుకున్నాడు, మల్లు రవి ఒప్పుకున్నాడు, మాధుయాక్షి ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు బిడ్డ. రేవంత్ రెడ్డి నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? రేవంత్ రెడ్డి అక్కడిక్కడ పోతున్నాడు కాదు బిడ్డ. ఇక రేవంత్ రెడ్డికి తెలిసే ఉంటుంది తెలుస్తుంది. కానీ ఆయన ఏ పరిశానలు ఉన్నాడో, నేను పోవాలన్నా ఆయన పిలిపిస్తే పోవాలన్నా అనేది ఎదురు చూస్తాను బిడ్డ. అంతే. అంతనే. సరే అమ్మా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మీ ఎల్బీ నగర్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎల్బీ నగర్ ప్రజలకు ఎప్పుడు నేను కన్న తల్లినే, ఎప్పుడు వాళ్ళకు తోడబుట్టిన దాన్ని. ఎల్బీ నగర్ ప్రజలకు ఎన్నడైనా ఎప్పుడైనా ఈశ్వరక్క లేదు అని ఈశ్వరక్క అనేటోళ్ళే ఉన్నారు, కానీ ఈశ్వరమ్మ అనేటోళ్ళు మాత్రం లేరు. నన్ను వాళ్ళకు ఫుల్ నా మీద నమ్మకము, వాళ్ళ మీద నాకు నమ్మకం. ఓకే. ఇక అంతకన్నా ఎక్కువ నేను చెప్పను బిడ్డ. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. మీకు మీ ఛానల్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా.